లోనికి రాలేదండి, స్థలంలోనికి రాలేదు. మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను మనము కలిగి ఉన్నాము గనక ఈ స్థలంలో చేరగలిగాము. కనుకనే ఈ స్థలంలో చేరినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ దినం మనము చదివినటువంటి లేఖనాలను మనము పరిశీలన చేసినప్పుడు ఆ లేఖనాల ద్వారా మనతో దేవుడు మాట్లాడబోతున్నటువంటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ప్రాచీన స్వభావము అనగా పాత స్వభావము, నవీన స్వభావము అనగా మరి క్రొత్త స్వభావము, నూతన స్వభావము. ప్రభువుని మనము విశ్వసించక ముందర, మనము రక్షణ పొందక ముందర మనము ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనము రక్షకునిగా అంగీకరించి ఉన్నామో ఆయన మనకు అనుగ్రహించినటువంటి నూతన స్వభావమును అనగా నవీన స్వభావమును మనము ధరించుకొని ఉన్నాము. అయితే ఈ భూలోకములో జీవిస్తూ ఉన్నటువంటి మరి విశ్వాసులకును తిరిగి సంఘ కాపరులకును దేవుడు ఆయన మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే, నీవు ఏ విశ్వాసమును కలిగి నన్ను వెంబడిస్తూ ఉన్నావు? ఈ ప్రశ్న కాపరులను అడుగుతూ ఉన్నాడు, విశ్వాసులను అడుగుతూ ఉన్నాడు. మరి ఈ ప్రశ్నకు మనమే జవాబును దేవుని దగ్గర మరి ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఎందుకు ఈ ప్రశ్నను దేవుడు కాపరులకు వేస్తూ ఉన్నాడు, విశ్వాసులకు ఎందుకు ఆయన అడుగుతూ ఉన్నాడు అంటే, చూడండి, యేసుని మనము నమ్మిన తరువాత, మనము దేవుని బిడ్డలుగా ముందు కొనసాగుతూ ఉన్న తరువాత మనకున్నటువంటి రుజువు అంటే మనం ముందుకు కొనసాగాలి అంటే ఆ కొనసాగింపునకు రుజువు ఏమై ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథమే మనకు రుజువై ఉన్నది కనుక ఈ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటలను బట్టి మన విశ్వాసపు యాత్ర జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అయితే చూడండి, ప్రాచీన స్వభావం ఏమై ఉన్నది అంటే అది తిరుగుబాటును మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రాచీన స్వభావము దేనికి గుర్తుగా ఉన్నది అంటే తిరుగుబాటుకు గుర్తుగా ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి 5వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, యెహోవా మాట్లాడుచూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా
ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. చాలండి. ఇక్కడ చూడండి, ఇది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మరి ప్రవచించినటువంటి మరి యెషయా ప్రవచనం ఇది. ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలుగా వారు జీవించవలసిన వారు, దేవునిని కలిగి వారు నిరంతరము దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి బిడ్డలుగా ఆ తండ్రి మహిమకు కారణముగా వారు జీవించవలసినటువంటి ప్రజలు ఏమైపోయారు అంటే చూడండి, అక్కడ దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆ తిరుగుబాటును బట్టి దేవుడు ఎవరిని అక్కడ సాక్ష్యముగా తన ప్రజల మధ్య నిలబెడుతూ ఉన్నాడు అంటే ఆకాశమును భూమిని అక్కడ నిలబెట్టి మీరు ఆలకించండి. ఇదిగో నా ప్రజలను నేను ఎన్నడైనా ఎప్పుడైనా కూడా వారిని నేను విడిచి నేను దూరంగా నేను ఉన్నానా అంటే ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టి నేను దూరంగా ఉండలేదు. ఎందుకొరకు నేను దూరంగా ఉండలేదు అంటే కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఏ రీతిగా మరి అపవాది వచ్చినప్పుడు దాచిపెట్టి కాపాడుతూ ఉన్నదో అదే రీతిగా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నేను, ఆయన అంటాడు, కంటికి రెప్పలా నేను కాపాడుతూ ఉన్నాను. కానీ నా ప్రజలు ఏం చేశారు అంటే ఇదిగో తండ్రి అయ్యున్నటువంటి నన్ను మరచి, తండ్రి అయ్యున్నటువంటి ఇదిగో నేను కలిగి ఉండవలసినటువంటి మరి నేను కలిగి ఉన్నటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇదిగో నాకు పిల్లలు కాకుండా వారు జీవిస్తున్నటువంటి జీవితం ఏమైంది ఉన్నది అంటే నా మీదే వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కనుక నేను ఎవరికి చెప్పుకోవాలి? తండ్రిగా నా పిల్లలకు చేయవలసినటువంటి ధర్మ విధులన్నిటినీ నేను నెరవేర్చానే, తండ్రిగా నా పిల్లల కొరకు నేను కష్టపడ్డాను, తండ్రిగా నా పిల్లల కొరకు నేను అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా నేను వారికి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చానే. ఎన్నడూ కూడా వారు కష్టపడకూడదు, వారు నిరంతరము కూడా నా ప్రజలుగా ఉండాలి, నా బిడ్డలుగా వారు నిరంతరము నా మహిమకు కారణముగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నా ప్రజలు అనగా నా బిడ్డలు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే చూడండి, ఇదిగో ఈ భూలోకములో మనం జీవిస్తున్నటువంటి జీవనములో ఆత్మ లేనటువంటి ప్రాణులు చాలా ఉన్నాయి, ఆత్మ లేనటువంటి ప్రాణులు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ప్రాణి కూడా ఇదిగో తన తల్లి ఎవరో తాను గుర్తించగలుగుతూ ఉన్నది, ఇదిగో తాను నివాసం ఎక్కడో తాను గుర్తించగలుగుతూ ఉన్నది, ఇదిగో తన యజమాని ఎవరో తాను గుర్తించగలుగుతూ ఉన్నది. ఇదిగో ఆత్మ లేనటువంటి ప్రాణమేమో ఇదిగో అన్ని విషయాలలో, తండ్రి విషయాలలో అనగా తన యొక్క నివాస విషయాలలో, తనకు ఇస్తూ ఉన్నటువంటి కాపుదల విషయాలలో, అన్ని విషయాల్లో కూడా తన యజమానికి లోబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏం లేదు అంటే తెలివి లేదు. వారికి ఆత్మ ఉన్నది కానీ వారికి తెలివి లేదు. కనుకనే తెలివి వారికి లేకనే వారు ఏమైపోయారు అంటే వారు పాపిష్టి జనాంగముగా, వారు దోషభరితమైనటువంటి ప్రజల్లా, వారు దుష్ట సంతానముగా, వారు చెరుపు చేయు పిల్లలలా మరి వారి యొక్క ఆ జీవనం ముందుకు కొనసాగుతూ ఉన్నది. గనక దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు కలిగి ఉండవలసినటువంటి జీవితాన్ని, మీరు కలిగి ఉండవలసినటువంటి పరిశుద్ధతను మీరు కలిగి ఉండలేక, ఇదిగో నేను మీ తండ్రిని గనక తండ్రికి తగినటువంటి బిడ్డలుగా మీరు జీవించటం లేదు గనక మీకు శ్రమ.
ఎందుకని? చూడండి, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూడండి, ఇదిగో నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. చూడండి, ఇక్కడ దేవుని ప్రజలుగా జీవించవలసినటువంటి వారు ఆ దేవుని ప్రజలు కాకుండా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని విడిచిపెట్టక, దేవుడు వారిని తోలివేయక, ఇదిగో ఆ దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మరలా తిరిగి వారికి జ్ఞానముతో కూడినటువంటి ఆలోచన వారి మదిలో మెలిగేటట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. కనుక మీరు తిరుగుబాటు చేయక, ఇదిగో ఆ తిరుగుబాటు వలన మీకు వస్తున్నటువంటి కష్టము, నష్టము, బాధ, శ్రమ, వీటన్నిటినీ ఇదిగో కారణం ఏమై ఉన్నది అంటే, మీరు కేవలం తిరుగుబాటు చేయడం ద్వారానే. కనుకనే ప్రతివాడు బలహీనము కలిగినటువంటి గుండెను కలిగి ఉంటున్నాడు. ప్రతివాడు కూడా ఇదిగో నడినెత్తి నుండి అరికాలు వరకు వ్యాధిని కలిగి జీవిస్తూ ఉన్నారు. కనుక తిరుగుబాటు మాని దేవుని ప్రజలుగా జీవించాలి. అలా జీవిస్తే దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరచడం ద్వారా ఆ దేవుని యొక్క నిత్యమైనటువంటి కృపకు మనము వారసులమై ఉంటాము. ఇది మరి ప్రాచీన స్వభావానికి గుర్తుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అయితే నవీన స్వభావము దేనికి గుర్తు అంటే విధేయతకు గుర్తుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని, మరియు ఆయన సంపూర్ణ సిద్ధిని పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అంటున్నాడు. చూడండి, విధేయత కలిగినటువంటి మరి కుమారుడు దేనికి గుర్తుగా ఉన్నాడు అంటే నవీన స్వభావమునకు ఆయన గుర్తుగా ఉన్నాడు. ఆయన గుర్తుగా ఉండి ఏం చేశాడు అంటే, ఆయన దేవుని కుమారుడుగా ఆ దేవుని మహిమలో నిరంతరము ఉండాలి అనే ఆలోచన ఆయన చేయలేదండి. దేవుని కుమారుడై ఉండి నిత్యమైనటువంటి ఆ మహిమతో ఉండక ఆ మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకములో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములన్నిటిలోనూ కూడా ఆయన ఏం చేశాడు అంటే మహారోదన చేశాడు. ఇదిగో కన్నీళ్లు విడిచాడు, ఇదిగో చాలా ప్రార్థన చేశాడు. ఇదిగో కన్నీళ్లు విడిచి రోదన చేసి తాను చేసినటువంటి ప్రార్థన అంతా కూడా ఎందుకొరకు ఆ రీతిగా ప్రార్థన చేశాడు అంటే, తాను శరీరధారిగా ఈ భూలోకములో పుట్టాడు గనక ఆ శరీరము మరణానికి వెళ్ళవలసి ఉన్నది గనక ఆ మరణములో నుండి తప్పించగలిగినటువంటి దేవునికి, ఆ మరణములో నుండి తప్పించి రక్షణ ఇవ్వగలిగినటువంటి దేవునికి కుమారుడుగా ఉండి ఆ కుమారుడు ఏం చేశాడు అంటే, ఇదిగో తనను కాపాడగలిగినటువంటి తండ్రికి అక్కడ ఆయన విజ్ఞాపన చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నామండి. ఆయన కన్నీళ్లు కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన మహారోదన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకొరకంటే ఆయన
తన తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకొని ఏం చేశాడు అంటే, చూడండి, ఆయన సంపూర్ణ సిద్ధిని పొంది మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడుగా దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమయ్యాడట. చూడండి, బలాత్కారము చేత, పాపము చేత, చీకటిలోనూ పాపములోనూ తిరుగులాడుతున్నటువంటి మానవులందరి పట్ల ఇదిగో ఆ మానవుడు మరలా తిరిగి దేవుని యొక్క వెలుగై ఉన్నటువంటి, ఆ దేవుని యొక్క నిత్య జీవమై ఉన్నటువంటి, ఆ దేవుని నిరంతరము కలిగి జీవించాలి అనే ఒక నిత్యమైనటువంటి సంకల్పమును బట్టే ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడు నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు నా కొరకు రోదన చేశాడు, నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చాడు. ఇదిగో ఆయన తండ్రికి ఎంతగా విధేయుడయ్యాడు అంటే, అక్కడ ఇదిగో ఏ విషయంలోనూ కూడా తండ్రికి అతడు ఇదిగో ఎదురు మాట మాట్లాడక తండ్రి ఇచ్చినటువంటి జీవితానికి తాను రుణస్థుడుగా ఉండి ఇదిగో ఆ తండ్రికి మహిమ వచ్చేలాగానే జీవించాడు. శ్రమలోనూ తండ్రిని మహిమపరిచాడు, ఇదిగో బాధల్లోనూ తండ్రికి మహిమపరిచాడు. తాను పొందే ఆ మరణములో కూడా తండ్రికి మహిమ వచ్చేలాగున అతడు జీవించాడు. అందుకే తండ్రి, నీ చిత్తము నా పట్ల జరిగించు, నా ఇష్టము కాదు తండ్రి అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యము. కనుక చూడండి, ఈ భూలోకములో మనం జీవిస్తున్నటువంటి దినాలలో మనము ఒకవేళ తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, తల్లి మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, ఇదిగో అక్క చెల్లెళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నామేమో. అలా తిరుగుబాటు చేస్తూ ఉండుట ద్వారా మనం ఏం కోల్పోతూ ఉన్నాము అంటే, విధేయతతో కూడినటువంటి నూతన జీవాన్ని, నూతన రక్షణను మనము కోల్పోతూ ఉన్నాము. కనుకనే చూడండి, ఇక్కడ నూతన జీవాన్ని మనము కలిగి ఉండుట కొరకు మనకు బదులుగా ఆ దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపించి విధేయత కలిగినటువంటి కుమారుడుగా అతన్ని జీవింపచేసి ఆ విధేయతను నమ్మినటువంటి వారందరినీ కూడా ఆ కుమారుని ద్వారా తండ్రికి మరలా వారసులుగా చేసుకుంటూ ఉన్నాడు అని మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఒకటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలు కాపరులను గూర్చి దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం చదివి ఉన్నాము. పాత నిబంధన పాఠంలో మనం చదివినటువంటి భాగాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ మాటలు ఎవరిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల పైన ఉంచినటువంటి కాపరులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి 29వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతట ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలగంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నానంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల మీద కాపరులను ఉంచి మరలా తిరిగి ఆ కాపరులకు కావలసినటువంటి ప్రతి మాట, ప్రతి చోట ఇదిగో ఆ దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను అంటున్నాడు. నేను లేకుండా ఉండే స్థలము ఎక్కడైనా ఉన్నదా? లేదు. నేను ప్రతి చోట ఉన్నాను, ప్రతి స్థలమందు నేను ఉన్నాను కదా.
మరి నేను మీకు తోడుగా ఉండి, మీరు వెళుతూ ఉన్నటువంటి ప్రతి స్థలములో మీకు నేను తోడుగా ఉండి, నేను ఎక్కడ కూడా నేను దాగినటువంటి సమయం లేదే. నిరంతరము మీకు నేను ఇదిగో నా ఉనికిని, నా ఆలోచనలను, నేను కలిగి ఉన్నటువంటి భావములను మీకు నేను బయలుపరుస్తూ ఉన్నాను కదా. నేను ఎప్పుడు ఎన్నడూ కూడా దాగి ఉండలేదు కదా. ఎందుకు మీరు ఇదిగో నా ప్రవక్తలుగా ఇశ్రాయేలు ప్రజల మీద మీరు కాపరులుగా ఉన్నటువంటి మీరు ఎందుకు అబద్ధములాడుచూ ఉన్నారు? ఎందుకు ఇదిగో ప్రజలను ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? ప్రజలను ఎందుకు మీరు అన్యాయకరమైనటువంటి స్థలములలోనికి ఎందుకు వారిని నడిపిస్తూ ఉన్నారు? ఎందుకు వారిని బాధకు గురి చేస్తున్నారు? ఎందుకు వారిని వేదనకు గురి చేస్తున్నారు? ఎందుకు మీరు వారిని అన్యాయముగా, అక్రమముగా వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు? కానీ నేను ఎక్కడ దాగి ఉండువాడనో కాను కదా. ప్రతి స్థలములో ఇదిగో ప్రతి చోట మీతో కూడా నేను ఉన్నాను కదా. మరి మీరు ఏ రీతిగా నా ప్రజలతో అబద్ధాలు చెప్తున్నారు? మీరు ఏ రీతిగా నా ప్రజలతో ఇదిగో రాత్రి నేను కలగన్నాను, ఆ కల దేవుడు నాకు ఇదిగో దర్శన రూపంలో ఇచ్చి ఉన్నాడు గనక ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి కళ అని ఆ కళాభావమును మర్చిపోయి ప్రజలను ఏం చేస్తున్నారు అంటే ఇదిగో అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి, మరి వారికి శ్రమ కలిగే రీతిగా, వారికి శ్రమలకు వారిని అప్పగించే రీతిగా మీరు ఏం చేస్తున్నారు అంటే వారి పట్ల మీ ప్రవర్తన అలా ఉన్నది కనుక చూడండి అంటున్నాడు, నేను ఎప్పటి వరకు అలాగున జరుగుచుండినను తమ హృదయ కాఠిన్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరిచినట్లు మీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరుచున్నట్లు చేయవలెనని యోచించుచున్నారా? కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని చెప్పి అక్కడ దేవుడు ఇశ్రాయేలు కాపరులను పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. కాపరులు ఏం చేశారు అంటే స్వలాభమును అపేక్షించి వారు ప్రజల్లో నుండి లాభాన్ని కోరుకొని ఆ ప్రజలకు కష్టము లేనటువంటి మాటలను, వారు బాధకు గురి చేయబడినటువంటి మాటలను వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా జీవించినా పర్వాలేదు అని ఆ దేవుడు అనుగ్రహించినటువంటి నీతికి, న్యాయానికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నను కూడా వారిని మందలించలేదు. వారిని ఇదిగో సత్యం వైపునకు నడిపించడానికి వారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే ప్రజలను కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా ఇదిగో వారిని సులువుగా ఏం చేశారు అంటే వారిని ఒక్క మాటలో చెప్పాలంటే వారు దోపిడీ చేసినట్లుగా మనము చూడగలుగుతామండి. దోపిడీ చేశారు. వారు ధనము సంపాదించుకోవడమే వారికి ప్రాముఖ్యమే కానీ ప్రజలు సత్యాన్ని కలిగి జీవించాలి, యథార్థతను కలిగి జీవించాలి, దేవుని బిడ్డలుగా వారు ఇదిగో ఖచ్చితమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలి అని ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని వారు ఖండితముగా వారి మధ్య బోధించలేదండి. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నా మాట ఎలాంటిది అంటే అది అగ్ని వంటిది కాదా? ఇదిగో అది బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అలాంటి కఠినమైనటువంటి మాటలను మీరు నా ప్రజల మధ్య మీరు వారికి బోధించక వారిని ఏం చేశారు అంటే ఇదిగో వారిలో ఉన్నటువంటి
మరి స్వలాభమును మీరు అపేక్షించి ప్రజలను ఏం చేశారు అంటే ఇదిగో చెరలోనికి వెళ్ళేటట్లుగా, వారు బాధల్లోనికి వెళ్ళిపోయేటట్లుగా, వారు ఇదిగో నానా దేశములకు చెదిరిపోయేటట్లుగా, వారు చెదిరిపోవడానికి కారణము ఎవరు అంటే ప్రవక్తలు అనబడి మీరే అని చెప్పి ఖచ్చితంగా దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట అండి. చూడండి, మనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము చూడండి, మనము చదువుదాం. చూడండి 10-11 వచనాలను చదువుదాం. చూడండి, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. చాలండి. ఇక్కడ చూడండి, దేవుని మార్గము కాక ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత మార్గములను ఏర్పాటు చేసుకున్నారట. ఇదిగో దేవుని మార్గములను వారు ఎన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్య వారికి వినిపింప చేయలేదు. ఇదిగో దేవుని మాటలను ఇశ్రాయేలు ప్రజల మధ్య కాపరులుగా ఉన్నవారు ఇదిగో వారికి ఇదిగో దేవుని వాక్కులను ఎన్నడూ వినిపింప చేయలేదు. అయితే వారిని ఏ రీతిగా ఇక్కడ దేవుడు పోలుస్తూ ఉన్నాడు అంటే, కాపరులకు కన్నులున్నాయి కానీ వారు గుడ్డివారు అంటున్నాడు. కాపరులు ఇదిగో వారు తెలివి ఉన్నది కానీ వారు తెలివి లేని వారు అంటున్నాడు. కాపరులు ఏమై ఉన్నారు అంటే వారు చూడండి, నోరు ఉన్నది కానీ ఇదిగో నోరు లేనటువంటి కుక్కలు అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, ఇక్కడ అంటున్నాడు మరలా ఇదిగో వారు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు అంటున్నాడు. వారు నిద్రకే ప్రాముఖ్యతనిచ్చారు. వారు మరలా తిరిగి ఇదిగో వారికి నోరున్నది కానీ ఆ నోటి ద్వారా వారు ఆహారం తిన్నారే కానీ మరలా తిరిగి ఆ నోటి ద్వారా దేవుని వాక్కులను పలికి ప్రజలను క్షేమకరమైనటువంటి మార్గములోనికి వారిని నడిపించటానికి అన్నడు కూడా వారు ప్రయత్నం చేయలేదు. అందుకంటాడు, వారు కుక్కలు ఈ రీతిగా ఆహారమును కడుపు పట్టనంతగా తిని, కాపరులను గురించి అంటున్నాడండి. కుక్కలు ఏ రీతిగా తన కడుపులు పట్టనంతగా తిని మరలా తిరిగి ఇదిగో ఆ తిన్నటువంటి ఆహారమును వాంతి చేసుకొని ఇదిగో మరలా వెళ్ళి అదే ఆహారమును తినడానికి ఏ రీతిగా కుక్కలు పనిచేస్తున్నాయో అదే రీతిగా నా ప్రజలు ఎంత తిన్ననో వారికి తృప్తి లేదు. తృప్తి లేని జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే దేవుని కాపరులుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంచినటువంటి మరి శ్రేష్టమైనటువంటి కాపరులుగా దేవుడు వారిని ఉంచాడు. అందుకంటాడు, ఇదిగో మీరు కొంచెమైనా కూడా ఆలోచన చేయరా, కొద్దిగానైనా మీరు ఆలోచన చేయరా, ఇదిగో మీరు దేవుని ప్రజల మీద కాపరులుగా ఉండి ఎందుకు మీరు అంత ఆహారానికి ఎందుకు మీరు అంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, ఎందుకు ఆతృత పడుతున్నారు, ఇదిగో ఎంత తినినను మీకు తృప్తి లేనటువంటి ఇదిగో ఆహారమని మీరు తింటూ ఉన్నారే. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. చూడండి, ఆ ఒక్కడు ఎవరు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన ఇదిగో ప్రజలకు మంచి కాపరి. ఆయన ఇదిగో ఆ మంచి కాపరిగా ఉండి ఆ కాపరి మరలా తిరిగి ప్రజలకు ఇదిగో ఆత్మల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఒక మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెలకు మరి ఆయన మరి జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, తన గొర్రెలకు సమృద్ధితో కూడినటువంటి ఆహారమునిచ్చినటువంటి వ్యక్తి, సమృద్ధి కలిగినటువంటి జీవ జలములను వాటికి త్రాగనిచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎవరు అంటే ఆయన ఒకడు మాత్రమే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మంచి కాపరి. మంచి కాపరి ఇదిగో నా గొర్రెలకు ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రధాన కాపరిగా ఉన్నాడు అని మనము దైవ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడిస్తూ ఉన్నటువంటి 12 మంది శిష్యులతో ఆయన ఆరోహణమైన తరువాత ఇదిగో శిష్యులందరూ తనతోనే ఉన్నారు. తనతో ఉన్న తరువాత మరి తాను ప్రేమించినటువంటి శిష్యుడు పేతురును దగ్గరకు తీసి ఆయన మాట్లాడినటువంటి మాట యోహాను రాసినటువంటి శుభవార్త 21వ అధ్యాయము చూడండి 14వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అంటాడు. అక్కడ పేతురును ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ప్రశ్న వేస్తూ అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అయితే నువ్వు ఏం చేయాలి అంటే ఇదిగో నా గొర్రెలను మేపము అంటున్నాడు. మరలా పేతురుని మరలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు. అయితే నా గొర్రెలను కాయుము అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పినటువంటి మాట. మూడవసారి కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ప్రశ్నిస్తే పేతురు కొద్దిగా బాధకు గురి చేయబడి ఆయన అంటాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని నీకు తెలుసును కదా అంటాడు. అయితే నా గొర్రెలను ఇదిగో మేపము అనే మాట అక్కడ మనం చూడగలుగుతామండి. అయితే చూడండి, గొర్రెలను మేపడానికి, గొర్రెలను కాయడానికి ఇదిగో కాపరులుగా మరి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి కాపరులు వారు ఏమైపోయారు అంటే అబద్ధపు కాపరులుగా వారు కలలు కని ఇదిగో వారికి అనుకూలమైనటువంటి మాటలను వారు మాట్లాడారే కానీ దేవుని యొక్క యథార్థమైనటువంటి మాటలను ఎన్నడూ కూడా వారు పలకలేదండి. ఎందుకొరకంటే వారు గొర్రెలలో నుండి వారు స్వప్రయోజనాన్ని కోరుకొని సొంత లాభాన్ని వారు ఆపేక్షించి వాటిని మేపారే కానీ వాటిని మరి కాచారే కానీ ఇదిగో ఇవి దేవుని గొర్రెలు, ఇవి దేవుని గొర్రెలు, ఇదిగో దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతను బట్టి ఇదిగో గొర్రెలను నేను కాయాలి, గొర్రెలను నేను మేపాలి, గొర్రెలను నిత్య జీవానికి నేను వాటిని సిద్ధపరచాలి అన్న ఆలోచన కాపరుల హృదయాలలో లేదండి. అందుకే చూడండి, ఈ కాపరులు భౌతికమైనటువంటి జీవితాన్ని బట్టే వారు మేము సంపన్నులుగా ఉండాలి అనుకున్నారు, మేము ధనవంతులుగా ఉండాలి అనుకున్నారు, ఇదిగో మేము గొప్ప అధికారులుగా ఉండాలనుకున్నారు కాపరులు. కానీ ఇదిగో దేవుని యొక్క నిత్య జీవము కొరకు ఇదిగో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ రాజ్యములో ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. నిత్య జీవము కొరకు నేను కాయిచూ ఉన్నటువంటి గొర్రెలు, నేను మేపుతూ ఉన్న గొర్రెలను జాగ్రత్తగా వాటిని దేవుని జీవం వైపునకు నడిపించాలి అనే ఆలోచన వారికి లేదండి. నిత్య జీవము అనే ఆ మాట వారు ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదండి. వారు ఎన్నడూ ఆలోచన చేసినా భూ సంబంధమైనటువంటి మాటలనే, లోక సంబంధమైనటువంటి జీవనము కొరకే వాటిని మేపారు, వాటిని కాచారు. కానీ అవి నిత్య జీవ సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి అవి వారసులవి
అని వారి మనసులో లేదండి. అందుకే చూడండి, నవీన స్వభావమును కలిగి ఉన్నటువంటి అబ్రహాము తనకున్నటువంటి గురి, తనకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని మనము చదువుదాము. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాము. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. అబ్రహాము కలిగి ఉన్నటువంటి స్వభావము, అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఉనికి, అబ్రహాము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఆయన దేవునిని నమ్మాడు. ఆ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి నిత్య జీవాన్ని నమ్మాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఆత్మను కలిగి ఉన్నటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి ఒకే ఒక గురి, ఒకే ఒక నమ్మకం ఏంటి అంటే, ఇదిగో ఈ పట్టణము కాదు, ఈ లోకము కాదు, ఈ జీవితము కాదు, నాకు పునాదులు కలిగినటువంటి ఒక పట్టణాన్ని నా ప్రభువు నా కొరకు సిద్ధపరిచాడు. ఆ పట్టణములో నేను నా ప్రభువుతో కూడా ఉండాలి. ఆ పట్టణమే పరలోక రాజ్యము కనుక ఆ పరలోక రాజ్యము నిరంతరము నిలిచి ఉండేది అని ఒక స్థిరమైన బుద్ధిని తన మనసులోనికి తెచ్చుకొని అంటున్నాడు, ఇదిగో ఈ భూమి పునాదులు లేనిది కనుక ఈ పునాదులు లేనటువంటి ఈ భూమి మీద నేను స్థిరమైనటువంటి నివాసమును నేను ఎన్నడూ కట్టుకోవాలనే ఆశతో నేను ఉండలేదయ్యా. పునాదులు కలిగినటువంటి పట్టణము, నా ప్రభువు నా కొరకు సిద్ధపరుస్తున్న పట్టణము, ఆ పట్టణములో నేను నా ప్రభువుతో కూడా ఉండాలనే ఆశతో నేను ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పాడు. చూడండి, అబ్రహాము జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి ఒక నవీన స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ భూలోకములో ఎంతకాలం మనం జీవించినా, ఇదిగో నా కుటుంబము, నా బిడ్డలు, నా నివాసము, ఇదిగో నా ఆహారము, ఇదిగో నా ధనము, నా ఐశ్వర్యము, నేను 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 అని మనము జీవిస్తూ ఉన్నామే కానీ అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసములో కొద్దిగైనా మనము కొంచెమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? చూడండి, మరొక వ్యక్తిని కూడా మనం చదువుదాము. చూడండి, అదే 11వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి 26వ వచనం చదువుదాము. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటగా ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. చూడండి, మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలలో అతడు ఒక యువరాజుగా ఉన్నాడు. కానీ తాను కలిగి ఉన్నటువంటి జీవితము, తాను కలిగి ఉన్నటువంటి జీవనము, తాను అనుకున్నాడు, ఇదిగో నేను జీవిస్తున్నటువంటి జీవితము, నేను కలిగి ఉన్నటువంటి జీవనము, ఇదంతా కూడా ఏమై ఉన్నది అంటే పాపముతో కూడుకున్నది, అల్పమైనది. కనుక ఈ అల్పమైనటువంటి పాపముతో కూడుకున్నటువంటి భోగములను నేను అనుభవించుట కంటే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో నేను శ్రమపడుట నాకు మేలు అన్నాడు. చూడండి, ఎవరైనా అధికారము కావాలని కోరుకుంటారే కానీ, అందలము ఎక్కాలని కోరుకుంటారే కానీ, సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చేయాలని కోరుకుంటారే కానీ, ఇదిగో రాజ్యమును విడిచి, సింహాసనము విడిచి, అధికారమును విడిచి, హోదాను విడిచి, ఇదిగో శ్రమ పడుతూ ఉన్నటువంటి, ఇదిగో కష్టపడుతున్నటువంటి ప్రజలతో నేను పాలి భాగస్థుడను కావాలని ఎవరైనా ఈ లోకములో అనుకునేవారు ఉండారా అంటే ఎవరూ లేరండి.
మోషే చూడండి ఎంతటి తీర్మానం చేసుకున్నాడో. ఈ లోకంలో నేను జీవిస్తున్న జీవితము, నాకు ధనం అవసరం లేదు, అధికారం అవసరం లేదు, సింహాసనం అవసరం లేదు, ఇదిగో భోగభాగ్యాలు అవసరం లేదు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు కలిగి ఉన్నటువంటి ఇదిగో జీవనంలో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉండాలి. కనుక ఆ జీవితం కంటే నేను శ్రమపడుటే నాకు మేలు అనుకున్నాడు. ఎందుకొరకు అలా అంతటి ఆలోచనకి ఎందుకు వచ్చాడు అంటే, అతడు పొందబోయే బహుమానము ఉన్నదే, అతడు పొందే బహుమానము ఉన్నది. ఆ బహుమానము ఏమై ఉన్నది అంటే, ఇదిగో అది అక్షయ కిరీటము. ఆ అక్షయ కిరీటమును తాను పొందాలి అనే ఆశ తన హృదయములో ఉన్నది గనక ఆ అక్షయ కిరీటమును బహుమానముగా దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి మోషే ఏం చేశాడు అంటే, ఈ భౌతికమైనటువంటి కిరీటమును విడిచిపెట్టాడు, భౌతికమైన సింహాసనం విడిచిపెట్టి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చే బహుమతి అది ఎన్నడూ నా నుండి దూరం అయిపోయేది కాదు అని ఒక నమ్మకాన్ని, నిశ్చయతన కలిగి, నవీన స్వభావమును కలిగి అతడు తన విశ్వాసపు యాత్రను ముందు కొనసాగించాడండి. చూడండి, ఒక మాట మనం చదువుదాము. చూడండి, అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాము. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కిలో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపునకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏమండి అంటున్నాడు. మోషే చెప్పినటువంటి మాటలను బట్టి, మరలా తిరిగి అబ్రహాము పలికినటువంటి మాటలను బట్టి, ఇదిగో వారిద్దరి జీవితములను అక్కడ 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాలో ఉంచినటువంటి పౌలు మరలా తిరిగి 12వ అధ్యాయమునకు వచ్చేసరికి అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన ఇదిగో చూడండి యేసు వైపునకు చూచుచు మనము మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెత్తుదామంటున్నాడు. చూడండి, ఈ భూలోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఒక గొప్ప సమూహముగా ఉండి ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇదిగో అవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ శాశ్వత కాలం మనము వాటిని అనుభవించేవి కావు అని మనము గుర్తెరిగి మన ఎదుట ఉంచబడినటువంటి విశ్వాసప రంగములో మనము ఓపికను కూడగట్టుకొని మన ప్రభువు ఇచ్చినటువంటి ఆ పందెపు రంగములో మనం పరిగెత్తువారుగా ఉండాలని ప్రభువు మనలను కోరుతూ ఉన్నాడు. కనుక చూడండి, ఎందుకొరకు మనము దేవుని నమ్ముకొని ఉన్నామో, ఎందుకొరకు పరిశుద్ధులుగా ఇదిగో ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని ఎందుకు మనం ఘనపరుస్తున్నామో, ఆయన నామాన్ని ఎందుకు మనం మహింపరుస్తున్నాము అంటే, ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి నా ప్రభువు ఈ భూలోకము కంటే నాకు మిన్ననైనటువంటి పరలోక రాజ్యాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఈ భూలోకము కంటే ఆ పరలోక రాజ్యము నాకు, నేను శాశ్వత కాలము జీవించి ఉండేది అని ఒక నిశ్చయిత మనము కలిగి దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగాలి. ఆ కొనసాగింపులో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు ఒక స్థిరమైన బుద్ధిని కలిగిస్తున్నాడు. ఒక స్థిరమైన బుద్ధిని కలిగిస్తున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాము. చూడండి, కాబట్టి మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, మనము స్థిరమైనటువంటి బుద్ధిని మనము కలిగి ఉండాలి అంటే దేవుడు మనకిచ్చే
కృప. నిత్య జీవము చాలా గొప్పది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి అంటే కృప మరి ఏమిస్తూ ఉన్నది అంటే మనకు తరగనటువంటి నిత్య రాజ్యాన్ని కృప మనకు అనుగ్రహిస్తూ ఉన్నది కనుక మనం ప్రభు బిడ్డలుగా స్థిరులుగా ఉండాలి. స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధిని మనము కలిగి మంచి మనస్సాక్షి కలిగినటువంటి బిడ్డలుగా మనము నడుమునకు సత్యం అనే దట్టిని మనము కట్టుకొని దేవుని బిడ్డలుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పోరాటములో కడవరకు నమ్మకంగా సాక్షులుగా జీవించాలనే ప్రభువు మనలను కోరుతూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క కృప మనకు నిరంతరముగా ఉండాలి. ఆ కృపలో మనము నిరంతరము దేవుని బిడ్డలుగా జీవించాలనే ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. మనకు ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది గనక ఈ ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగడానికి